రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. మోడీ 3.0లో ఫస్ట్ ట్యాక్స్ ఎలా ఉండబోతోంది? మధ్యతరగతి కుటుంబాలకి ఊరట కలిగిస్తోందా, లేదంటే పన్ను చెల్లింపుదారులకి ఊపిరి పీల్చుకునేలా చేస్తుందా అనేది పెద్ద చర్చానీయాంశంగా మారింది. అయితే కొత్త ట్యాక్స్ విధానం ఇదే అని చెప్తున్నారు. కొత్త బడ్జెట్ పై వేదన జీవులు కూడా ఆశలు నేపుతున్నారు. బడ్జెట్ లో ఉద్యోగులకు ఊరట కలిగిస్తారా లేదా అని ఒక పెద్ద ప్రశ్నలాగా అయితే మారింది. పాత ట్యాక్స్ విధానం పూర్తిగా రద్దు చేసే ఆలోచనలు కూడా ఉన్నాయని ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది. అయితే కొత్త స్లాబ్లు, పన్ను మినహాయింపులు కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయని ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రస్తుతం అమల్లోకి కొత్త మరియు పాత ట్యాక్స్ స్లాబులు కూడా ప్రవేశపెట్టనున్నారు. 15 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తారని ప్రచారం చేశారు. నిన్ననే ఒక స్లైట్ హింట్ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇచ్చాడు. అంటే మధ్యతరగతిపై లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుంది అని చెప్పారు. మరి అది ఏ విధంగా ఉంటుందని ప్రధాని మోదీ అయితే ఇప్పటిదాకా వెల్లడించలేదు. మరి ఈ రోజు ట్యాక్స్ అయితే వచ్చే అమల్లో ఉంది. మరికొద్ది నిమిషాల్లో అంటే ఇంకొక గంట సేపు లోపల కూడా ట్యాక్స్ విడుదల చేయబోతున్నారు. అయితే ఏ విధంగా మధ్యతరగతి కుటుంబాలకు అది ఊరట కలిగిస్తుందా లేదా, లేదంటే నిజంగా లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుందా అనే దానిపైన అయితే ఆ కోణంలో ప్రతి ఒక్కరి గుండెల్లో, ప్రతి ఒక్క సాలరీడ్ ఎంప్లాయీ విషయంలో మైండ్ రన్ అయ్యే న్యూస్ ఇది. సో ద బ్రేకింగ్ న్యూస్ ఆఫ్ ది డే అని చెప్పుకోవచ్చు. అయితే బడ్జెట్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి ఒక సమయంలో కొత్త ట్యాక్స్ విధానం ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, మధ్యతరగతి వాళ్ళకి ఊరట కలిగిస్తుందా లేదా అని పెద్ద డిబేట్ అండ్ చర్చానీయాంశంగా మారింది. అయితే దీని గురించి మరింత అప్డేట్ ఇవ్వడానికి ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి, కొత్త బడ్జెట్ విధానం ఎలా ఉండబోతుంది? మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏదైనా ఊరట కలిగిస్తుందంటారా? రైట్ లక్ష్మి, డెఫినెట్గా ఈసారి మాత్రం మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగానే ఈ బడ్జెట్ ఉండబోతుంది అనేది కేంద్ర మంత్రిత్వ వర్గాల నుంచి అయితే కొంత సమాచారం అయితే అందుతుంది. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇదే వ్యాఖ్యలు చేసిన దాన్ని బట్టి అంటే ఇండైరెక్ట్గా కొన్ని సంకేతాలు ఇచ్చారు. అందరికీ కూడా మధ్యతరగతి ప్రజలకు లక్ష్మీ కటాక్షం ఉండబోతోంది అనేది ప్రధాని నరేంద్ర మోడీ కూడా కొన్ని ఇండికేషన్స్ ఇండైరెక్ట్గా ఇచ్చారు. ఇక మరి కాసేపట్లోనే కేంద్ర మంత్రివర్గం అనేది పార్లమెంట్లో సమావేశం కాబోతుంది. సమావేశమై ఈ కేంద్ర బడ్జెట్కు ఆమోదం తెలుపుతుంది. దీనికన్నా ముందు ఉదయం 9 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి నిర్మలా సీతారామన్ చేరుకున్నారు. అక్కడ నుంచి రాష్ట్రపతి భవన్, మంత్రిత్వ కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్ పక్కనే ఉంటుంది. అక్కడికి రాష్ట్రపతి భవన్కు చేరుకుని ద్రౌపది ముర్ముతో కేంద్ర ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రతులను కూడా ఆవిడకి చూపించి అక్కడ ఆమోదం పొందేలాగా ఆవిడతో మాట్లాడారు. అక్కడ రాష్ట్రపతి ఆమోదం తెలిపారు కేంద్ర ఆర్థిక బడ్జెట్కు. అయితే ఇప్పుడు మరి కాసేపట్లో 10 గంటల 25 నిమిషాలకు పార్లమెంట్లోనే కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగబోతుంది. జరిగిన తర్వాత కేంద్ర మంత్రివర్గం ఈ బడ్జెట్కు ఆమోదం తెలుపుతుంది. ఉదయం 11 గంటలకు లోక్సభలో ముందుగా బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ ఎలా ఉండబోతోంది అనే దానిపై మాత్రం ఇప్పటికే కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ట్యాక్స్ సంబంధించి 15 లక్షల వరకు ఎటువంటి పన్ను ఉండదు అనేది ప్రధానంగా కొంత ఇండికేషన్స్, కొన్ని ఊహాగానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఏ విధంగా ఉండబోతోంది అధికారికంగా ప్రకటన అనేది 11 గంటలకు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే మధ్యతరగతి ప్రజలకు ఇది చాలా అనుకూలంగా ఉండబోతోంది అనేది కూడా అందరూ విశ్వసిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇటు కేంద్ర మంత్రివర్గం కానీ కేంద్ర మంత్రివర్గ సహచరులు కొంతమంది కూడా ఇండైరెక్ట్గా ఆఫ్ ది రికార్డ్ కూడా ఇదే సమాచారం అయితే ఇస్తూ ఉన్నారు. దానిలో భాగంగా నిన్న ప్రధాని నరేంద్ర మోడీ కూడా మధ్యతరగతి ప్రజలకు లక్ష్మీ కటాక్షం ఉండబోతోంది, లక్ష్మీ అనుగ్రహం ఉండబోతోంది అనేది కూడా ఆయన కొన్ని ఇండికేషన్స్ ఇచ్చారు. అంటే ప్రస్తుతం అమలు ఉన్న కొత్త పాత ట్యాక్సులు అనేవి స్లాబ్లు కంప్లీట్గా రద్దు చేస్తారు. దానికి సంబంధించి 15 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తారనే ఒక సమాచారం అయితే అందుతోంది. దానికి సంబంధించి మనకి అధికారికంగా 11 గంటల తర్వాత తెలిసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అయితే మరోవైపు ఏదైతే పాత ట్యాక్స్ విధానం కంప్లీట్గా రద్దు చేయాలి అనేది ఒక నిర్ణయించుకున్నట్లుగా కేంద్ర మంత్రివర్గం తెలుస్తోంది. కొత్త బడ్జెట్లో వేతన జీవుల్లో అయితే ఆశలు పెరుగుతున్నాయి. నెలవారీ జీతాలు ఎవరైతే తీసుకుంటూ ఉంటారో మధ్యతరగతి ప్రజలు కానీ పన్నులు చెల్లించేవారు పన్ను రాయితీ ఇవ్వడం ద్వారా కొంతవరకు వారు సొమ్మును ఆదా చేసుకోవచ్చని అందరూ భావిస్తున్నారు. మరి మధ్యతరగతి ప్రజలు అందరూ ఆశపడుతున్నట్లుగా కేంద్ర మంత్రివర్గంలో అంటే తీసుకునే నిర్ణయాలను బట్టి కేంద్ర బడ్జెట్ అదేవిధంగా ఉంటుందా, వారి ఆశలు అనుగుణంగానే, వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగానే ఈరోజు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న తర్వాత ఇటు కేంద్ర బడ్జెట్, ఆర్థిక బడ్జెట్ అదేవిధంగా ఉంటుందా అనేది కూడా చూడాల్సి ఉంది. వివిధ రంగాలకు సంబంధించి మౌలిక వసతులు కానీ బడ్జెట్ ఇతర కేటాయింపులకు సంబంధించి కానీ ప్రధానంగా ఈరోజు మంత్రివర్గం
సంబంధించి గతంలోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించి కూడా నిధుల కేటాయింపుకు సంబంధించి కూడా మంత్రివర్గంలో నిర్ణయాలు తీసుకుని బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఆర్థిక సర్వే నిర్వహించిన తర్వాత కూడా ఈ బడ్జెట్ అనేది ప్రధానంగా రూపకల్పన జరిగింది. మరోవైపు వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్థిక శాఖ మంత్రులు కానీ ఇటు ముఖ్యమంత్రులు అందరూ కూడా ఇటు కేంద్రం పెద్దలతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించి నిధులను ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలు కానీ జిల్లాలకు సంబంధించి నిధులను కేటాయించాలనేది ప్రధానంగా ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన కేంద్ర మంత్రులు రాష్ట్రంలో ఏ శాఖలో ఆర్థికంగా వెనుకబడి ఉంది, ఏ విధంగా నష్టంలో ఉంది, ఆర్థికంగా ఏ విధంగా ఏ రాష్ట్రాలు కుదేలే ఉన్నాయి, ఆ రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోవాలి అనే దానిపై కూడా ప్రధానంగా ఇటు కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంది. ఇటు ప్రధాని నరేంద్ర మోడీ అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇద్దరి మధ్య కూడా కీలక చర్చలు జరిగాయి. ఇటు ఏ రాష్ట్రానికి ఎంత మేర నిధులు కేటాయించాలనే దానిపై కూడా కీలకంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఈరోజు ఈ బడ్జెట్కు సంబంధించి కీలక అంచనాలు అయితే వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ రేట్ స్లాబ్స్ కూడా ఏదైతే 15 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది, దీని ద్వారా మధ్యతరగతి ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుందనేది కూడా అందరూ ఊహాగానాలు వ్యక్తపరుస్తున్నారు. చూడండి మరి ఏం జరగబోతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ను ఏ విధంగా ప్రవేశపెట్టబోతుంది ఎన్డీఏ కూటమి అనేది చూడాల్సి ఉంది. అంటే అందరికీ అన్ని వర్గాల వారికి కూడా అనుకూలంగా ఉండబోతోంది అనేది ఈ బడ్జెట్ ఉండబోతుంది అనేది కూడా కేంద్ర మంత్రివర్గంలోని సహచరులు కానీ ఇటు కేంద్ర ప్రభుత్వ పెద్దలు కొంతమంది పలు సూచనలు కూడా కొంత సమాచారం కూడా ఇస్తూ ఉన్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది. అందరూ ఊహించినట్లుగానే వేతన జీవులు మధ్యతరగతి ప్రజలకు ఈ పన్ను మినహాయింపు అనేది ఎంతవరకు లబ్ధి చేకూరుస్తుంది, ఏ రంగాలకు కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్ర బడ్జెట్లో ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్లో ఎక్కువగా కేటాయింపులు ఉంటాయనేది కూడా చూడాల్సి ఉంది. ఇటు వేతన జీవులకు పన్ను మినహాయింపుతో పాటు వివిధ పారిశ్రామిక రంగాలకు సంబంధించి కానీ వివిధ రంగాలకు సంబంధించి కేటాయింపులు ఏ విధంగా ఉంటాయి, ప్రాజెక్టులకు సంబంధించి ఏ రాష్ట్రానికి ఎంత మేర కేటాయింపులు చేస్తారు, ఏ రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇస్తారు అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. కానీ గతంలో చూసుకుంటే కనుక గత బడ్జెట్లో తెలంగాణకు ఎటువంటి కేటాయింపులు ఇవ్వలేదు. ఈసారి బడ్జెట్లో అయినా కేటాయింపులు ఉంటాయా లేదనేది కూడా వేచి చూడాల్సి ఉంది. కానీ ఇటు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న ఏపీ ప్రభుత్వానికి ఏపీలో బడ్జెట్ కేటాయింపులో గతంలో కూడా నిధులు కేటాయించారు. ఈసారి కూడా భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో విదేశీ పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు కూడా గతంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిశారు. బడ్జెటేతర అలాగే వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించే విధంగా ఈ బడ్జెట్లో నిర్ణయాలు తీసుకోవాలనేది నిర్మలా సీతారామన్ సీఎం చంద్రబాబు గతంలోనే కోరారు. చెప్పండి లక్ష్మి. మరి శివ, ఇప్పుడు మనం కొత్త ట్యాక్స్ విధానం చూసుకున్నట్లయితే ఎస్పెషల్గా మిడిల్ తరగతి అంటే మధ్య తరగతి కుటుంబాలకి ఏ విధంగా ఇది ప్రభావితం అవుతోంది, ఇది వీళ్ళకి ఇంకా బర్డన్గా తయారవుతుందా లేదంటే కొంచెం ఊపిరి పీల్చుకునేలాగా పన్ను చెల్లించే వాళ్ళకి కొంచెం ఊరట ఏమైనా కలిగించే అవకాశాలు ఉన్నాయా? ప్రధానంగా ఏదైతే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా పన్ను మినహాయింపు ఇవ్వడం ద్వారా ఈ వేతన జీవులు ఎవరైతే నెలవారీ జీతాల మీద ఆధారపడిన వారు ఎవరైతే ఉంటారో ఆ ట్యాక్స్ ప్లేయర్స్ ఇప్పటివరకు 7.5 లక్షల వరకు మినహాయించి తర్వాత పన్ను చెల్లించాలని ఒక నిబంధన గత బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇప్పుడు ఆ పన్ను మినహాయింపు అనేది 15 లక్షల వరకు పెంచుతుంది అనేది ప్రధానంగా కొంత సమాచారం అయితే అందుతోంది. దానికి సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. కానీ ఒకవేళ 15 లక్షల వరకు కూడా ఎగ్జామ్షన్ ఇస్తే మాత్రం మధ్యతరగతి ప్రజలు మాత్రం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం మధ్యతరగతి ప్రజలైతే మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా కేంద్రం పన్నులకు సంబంధించి 15 లక్షల వరకు ఎగ్జామ్షన్ ఇస్తుంది కాబట్టి మాకు కొంతమేర ఆదా అవుతుంది, ఈ అమౌంట్ అనేది ట్యాక్స్ రూపంలో పే చేసే అమౌంట్ కొంతమేర ఆదా అవుతుంది కాబట్టి దాన్ని వేరే విధంగా కూడా వాటిని వినియోగించుకోవచ్చు అనేది కూడా ప్రతి వర్గానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలైతే ఆలోచిస్తూ ఉన్నారు. కానీ కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంది, ఇప్పుడు బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ఏ విధంగా ప్రవేశపెట్టబోతున్నారు, దాంట్లో ఎటువంటి రంగాలకు ఏ రంగాలకు ఎక్కువగా ప్రాధాన్యత కల్పించారు, మరోవైపు ఇటు ప్రాజెక్టులకు సంబంధించి కానీ మరి ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్ రూపకల్పన చేశాము అనేది కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. కానీ వారి మాటల్లోనే ఇది చెప్తున్నారా, చేతల్లో కూడా ఇది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది కూడా ఇప్పుడు నిర్మలా సీతారామన్ 8వసారి ప్రవేశపెట్టబోతున్న ఆర్థిక బడ్జెట్లో మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. 10:25 ఈ కేంద్ర కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఇక మరి కాసేపట్లో ఈ సమావేశం ముగుస్తుంది. దీనికి సంబంధించి బడ్జెట్కు సంబంధించి ఆమోద ముద్ర వేస్తుంది కేంద్ర కేబినెట్. తర్వాత నిర్మలా సీతారామన్ 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్పై మాత్రం మధ్యతరగతి ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు లాభం చేకూర్చేలా ఈ బడ్జెట్ ఉండబోతుందంటూ కూడా వారందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. లక్ష్మి, సెక్టర్గా వీళ్ళు భావిస్తున్నారు అంటే రాబోయే ట్యాక్స్ విధానం మనం చూసుకున్నట్లయితే వెహికల్ ట్యాక్స్ లేదంటే ఏ సెక్టర్ కింద ఎక్కువ ట్యాక్స్ పడబోతుందని ఏమైనా అంచనాలు ఉన్నాయా?
ఇక పారిశ్రామిక రంగానికి సంబంధించి కానీ ఇతర ముడి సరుకులకు సంబంధించి మరోవైపు పారిశ్రామికంగా ఎక్కువగా ట్యాక్సెస్ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ అన్ని రంగాలకు కొంతమేర ఇటు మధ్యతరగతి ప్రజలకు కొంత ఉపశమనం కల్పించినప్పటికీ కొన్ని రంగాల్లో మాత్రం డెఫినెట్గా ట్యాక్స్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు కూడానే సమాచారం అయితే అందుతుంది. ఏ రంగాలు అనేది కూడా మనకు అధికారికంగా తెలియాల్సి ఉంది. కానీ ఆ ట్యాక్స్ విధించే వాటిలో మాత్రం పన్నులు విధింపులు విధిస్తూనే ఉంటారు. కానీ మధ్యతరగతి ప్రజలకు మాత్రం ఇదొక మంచి బడ్జెట్గా ఉండబోతుంది అనేది కూడా సమాచారం అయితే అందుతుంది. లక్ష్మి. ఎస్, అయితే కొత్త ట్యాక్స్ విధానం ఇదే అంటున్నారు. అంటే కొత్త బడ్జెట్ పై వేతన జీవులకు ఆశలు కురిపిస్తున్నారు. ఇదే విధంగా బడ్జెట్ లో ఉద్యోగులకు ఊరట కలిగిస్తారా లేదా అని ప్రధాన క్వశ్చన్ గా అయితే మారింది. మరి ఈ రోజు హాట్ టాపిక్ బడ్జెట్ కాబట్టి ట్యాక్స్ ఏ విధంగా ఉండబోతుంది, మధ్య తరగతి వాళ్ళకి ఊరట కల్పిస్తుందా లేదా, లేదంటే పన్ను చెల్లింపుదారులు ప్రతి ఒక్కరికి ఊపిరి పీల్చుకునే అవకాశం ఈ సంవత్సరం అన్నా ఉంటుందా లేదా అనేది ప్రతి ఒక్కరి మనసులో మెదులుతున్న క్వశ్చన్ అయితే ఇది అని చెప్పుకోవచ్చు. అయితే కొత్త స్లాబ్లు, పన్ను మినహాయింపులు ఇచ్చే ఛాన్సులు కూడా చాలా ఉన్నాయని చెప్పారు. మరి ప్రస్తుతం అమల్లోకి కొత్త మరియు పాత ట్యాక్స్ స్లాబులు కూడా ప్రవేశపెట్టారు. అయితే 15 లక్షల వరకు కూడా పన్ను మినహాయింపు ఇస్తారని ఇప్పటికే ప్రచారం చేశారు. అయితే నిన్న కూడా నరేంద్ర మోడీ హింట్ ఇచ్చి ఇవ్వనట్టు ప్రధాని మోడీ కూడా మధ్యతరగతిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది అని ప్రధాని మోడీ తెలిపినట్టు తెలుస్తోంది. అయితే నిన్న నరేంద్ర మోడీ చెప్పినట్టు ఈ రోజు బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత నిజంగానే మధ్యతరగతి కుటుంబాలపై లేదంటే పన్ను చెల్లింపుదారులపై లక్ష్మీ కటాక్షం ఉంటుందా లేదా అన్న దానిపైన అయితే ఇంకా వేచి చూడాలి. ఎందుకంటే మరికొద్ది నిమిషాల్లోనే ట్యాక్స్ విడుదల కాబోతుంది. అయితే కొత్త ట్యాక్స్ విధానం ఏంటి, ఎవరెవరు ఎంతెంత ట్యాక్స్ పే చేయాలి, కొత్త ట్యాక్స్ స్లాబ్స్ కూడా విడుదల చేయనున్నారు. మరి ఇండివిజువల్గా ఒక్కొక్కరు ఎంత పే చేయాలి, ఏ ట్యాక్స్ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి దాని గురించి కూడా బడ్జెట్ సమావేశం ఇప్పటికే ముగిసింది. సో ఇంకొక మరికొన్ని నిమిషాల్లో మాత్రమే ఈ ట్యాక్స్ అనేది విడుదల చేయబోతున్నారు. కాబట్టి అసలు ఎంత ఆసక్తికరంగా ప్రతి ఒక్కరు వేచి చూస్తుంటారో. అందరూ టీవీస్ అండ్ శాటిలైట్ ఛానల్స్ కి కూడా అందరూ స్టిక్ అయిపోయి ఉంటారు ఫోన్స్ పట్టుకొని. బడ్జెట్ ఎప్పుడెప్పుడు ప్రవేశపెడతారా అని చెప్పి ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా రైలు మెదులుతూ ఉంటాయి. అయితే ఇదే నిమిషంలో మరికొద్ది నిమిషాల్లో కూడా ట్యాక్స్ ఏ విధంగా ఉండబోతుందని తెలుపుతుంది ప్రభుత్వం. అయితే దాని గురించి అయితే మనం ఇంకా వేచి చూడాలి. ఏ ప్రధానిగా ఏ సెక్టర్ పైన అయితే ఎక్కువ ట్యాక్స్ పడుతుంది, మధ్యతరగతి కుటుంబాలకు ఊరట కలుగుతుందా లేదా అన్న విషయం పైన అయితే వేచి చూడాల్సిందే.